అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ లైస్. రేషనలిజం లేదా సత్యాన్వేషి అనే ముసుగులో ఈ ఆకుల మనోహర్ తన ఫాలోయర్స్ని ఎలా గొర్రెల్ని చేస్తున్నాడు అనేది మళ్ళీ ఇంకోసారి మీకు చూపించడానికి మీ ముందుకు వచ్చాను. నేను ఈ వీడియోస్ చేసేది ముఖ్యంగా ఎవరైతే వీళ్ళని ఫాలో అవుతున్నారో, ఎవరైతే వీళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారో వాళ్ళ కోసమే చేస్తానండి. ఆస్తికుల కోసం లేకపోతే పద్ధతిగా బిహేవ్ చేసే వాళ్ళ కోసం ఈ వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే వీళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారో వాళ్ళని మేల్కొల్పడం కోసమే చేస్తున్నాను. క్వశ్చన్ ఎవ్రీథింగ్ అనే ఛానల్ మీరు ఫాలో అవుతున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ద గట్స్ టు క్వశ్చన్ దట్ గై హిమ్సెల్ఫ్, లేకపోతే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్ కదా. సో ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ వీడియోలో మహువా మీడియా అనే రేషనలిస్ట్ ఛానల్, సోకాల్డ్ రేషనలిస్ట్ ఛానల్లో వనజక్క మోడీ గారి మాటల్ని కట్ చేసి కనీసం 3 నిమిషాల వీడియోని చూడలేకుండా కట్ చేసేసి 1 నిమిషం మాత్రమే చూపించి అసలు ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది జనాలకు తెలియకూడదు అనే ఉద్దేశంతో ఒక బూతులాగా చిత్రీకరించడం చూసాం మనం. అదే విషయం ఈ అసత్యాన్వేషి కూడా ఎపిసోడ్ 195లో వాగాడు. దీనికి ఆల్రెడీ యుఐ అన్ప్యాక్ ఐడియాస్ గారు, అనంత్ గారు కౌంటర్ ఇచ్చారు. బట్ దెర్ ఈజ్ మోర్ టు ఇట్ అండి. ఒకసారి చూద్దాము ఏమంటున్నాడో. భారతదేశం ఉంది, నాకు భారతదేశమే మాతృభూమి. పితృభూమిని తీసుకెళ్లి ఇజ్రాయెల్ దగ్గర పెట్టాడంటే ఏ ఏ ఏ చెప్పుతో కొట్టాలి, అది ఎవడైనా సరే. ఐ డోంట్ కేర్. చూడండి, గుమ్మడికాయల దొంగ ఎవడు అంటే భుజాలు దడుముకున్నాడంట. అట్లా అసలు వీడికి ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్, పితృభూమి అని ఎవరన్నారు? పైగా చెప్పుతో కొడతాడంట. చూడండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము, కనీసం ఒక అవగాహన లేదు, ఒక విచక్షణ లేదు. ఇది సత్యాన్వేషి లక్షణం. ఇది సరే, తర్వాత ఒకసారి కామెంట్లో చూద్దాము. సుచిత్ర ఆనంద్ గారు మదర్ల్యాండ్ ఫాదర్ల్యాండ్ గురించి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ క్లారిఫికేషన్ ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలని అడిగారు. కరెక్ట్గా అడిగారు. అసలు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. కానీ ఇలాంటి పోరంబోకు వెధవులు సైన్స్ని ఎలా యూజ్ చేస్తున్నారో చూడండి. సైంటిఫిక్ టెంపర్ అని వాగుతారు కదా. ఆ సైన్స్ని వీళ్ళు దేనికి యూజ్ చేస్తున్నారంటే కట్ చేసి కాంటెక్స్ట్ తీసేసి ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలియకుండా, ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా జనాల్ని రెచ్చగొట్టడానికి వాడుతున్నారు. సో ఈ ఎదవ ఏమంటున్నాడంటే దానికి చూద్దాం ఒకసారి. ఇరుక్కుపోయాక ఏ ఎదవైన కబుర్లు చెప్తాడు. కరెక్టరా ఎదవ, నీ గురించి భలే చెప్పుకున్నావు నువ్వు. నా దేశంలో తరాల తరబడి వచ్చేసి ఉన్న యూదులని వాళ్ళకు పితృభూమి ఇంకొకటి ఉంది అంటాడా? వాళ్ళు ఉండే భారతదేశాన్ని తల్లిగాను, సంబంధం లేని ఇజ్రాయెల్ని తండ్రిగాను చూడాలా? సంబంధం లేని ఇజ్రాయెల్ నిన్ను చూడమన్నారా ఏంట్రా నాయన తండ్రిగా? అంత ఫీల్ అయిపోతున్నావు? మీ బోడి గెడ్డంగాడు ఏది వాగినా వెనకేసుకు రావడమేనా? సిగ్గన్నా ఉండక్కర్లేదా? ఈ ఫాదర్ల్యాండ్ మాట ఎవడన్నా వాడు వెదవే. మూలిగింది చాలు, పరువు పోతుంది. ఈ విషయంపై మూసుకుంటే మీకే మంచిది అక్కాయి. చూడండి, అంటే ఫస్ట్ ఎవరిని తిడితే మనకి వ్యూస్ వస్తాయి, ఎవరిని తిడితే మన కిందున్న కప్పలు బెకబెక అని మనల్ని బాగా ఎంకరేజ్ చేస్తాయి అనేది ఈ గాండ్రు కప్పకు బాగా తెలుసు అనమాట. కాబట్టి ఫస్ట్ మోడీని ఎక్కడ తిట్టాలి అనేది వెతుక్కుంటాడు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ తిడతాడు, ఏమైనా మాట్లాడతాడు. చెప్పుతో కొడతానంటాడు, అదంటాడు, ఇదంటాడు. అంటే దట్ విల్ గివ్ దెమ్ హై అనమాట. చూడండి వీళ్ళ బతుకులు ఎంత దారుణంగా ఉన్నాయో. సరే, ఇప్పుడు దొరికిపోయాడు కదా,
మోడీ చెప్పింది అసలు అందరి గురించి కాదు, భారతీయుల గురించి కాదు, ఎవరైతే ఇజ్రాయెల్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చారో వాళ్ళ గురించి ఆయన చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఇజ్రాయెల్కి ఎవరైతే మైగ్రేట్ అయ్యి వెళ్ళారో వాళ్ళ గురించి స్పెసిఫిక్గా చెప్తున్నారు ఆయన. ఇప్పుడు దొరికిపోయాక ఎవడంటే ఏంటి అని మాట్లాడుతున్నాడు, ఎవడి గురించి అంటే ఏంటి, ఎవడంటే ఏంటని మాట్లాడుతున్నాడు. సరేనండి, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక మీకు, దీని వెనకాల ఇంకా చాలా ఉంది, కేవలం మోడీ గారు మాత్రమే అనలేదు ఇది అని చెప్పి. సో అది మీకు చూపిస్తాను నేను మీకు. సో ఇదండి. సో అఫీషియల్ రికార్డ్ వచ్చి నెసెట్ అడ్రస్లో మోడీ గారు చెప్పింది ఎనీవే మనం చూసాం. టుడే a vibrant Indian origin Jewish community lives here. They hold firmly that Israel is their fatherland and India is their motherland. They hold firmly అంటే వాళ్ళు అలా భావిస్తారు, ఇజ్రాయెల్ని వాళ్ళ ఫాదర్ ల్యాండ్ లాగా, అంటే యాన్సెస్ట్రల్ ల్యాండ్ లాగా, ఇండియాని మదర్ ల్యాండ్ లాగా భావిస్తారు. దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదండి. వీడికి దాంట్లో కూడా బూతు కనపడింది. వీడు భూతాన్ వేషి అనమాట. కొత్త పేరు పెట్టాలి మనం ఇప్పుడు, భూతాన్ వేషి. రంధ్రాన్ వేషి అని అనుకున్నా ఇన్ని రోజులు, కాదు భూతాన్ వేషి అని ఇప్పుడు అర్థమైంది. చూడండి, అకాడమిక్ అండ్ లిటరీ కాంటెక్స్ట్లో ఈ ఫాదర్ల్యాండ్ మదర్ల్యాండ్ అనేది ఎక్కడ యూజ్ చేశారు అనేది చూద్దాం. ద డిస్టింక్షన్ బిట్వీన్ మదర్ల్యాండ్ అండ్ ఫాదర్ల్యాండ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ ఇయర్స్ బై ఇండియన్ జూయిష్ ఆథర్స్ అండ్ సోషియాలజిస్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద మైగ్రేషన్ టు ఇజ్రాయెల్. Scholarly research. In the Journal of Comparative Family Studies, Dr. Shalva Veal, a leading expert on Indian Jews, published a paper titled The Bnei Israel Indian Jewish Family in Transnational Context, which explores the development of the community between the motherland India and the fatherland Israel. Literature. Prominent Indian Jewish author Esther David, who received the Sahitya Akademi Award, has frequently written about this divided or dual heart. Her works often reflect the idea that while Israel is the spiritual and ancestral land, India remains the cultural and nurturing home. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? సో మనకు అర్థమైంది కదా, ఇది మోడీ గారు చెప్పింది కాదు, తన సొంతగా చెప్పింది కాదు. ఆల్రెడీ స్కాలర్స్ లిటరేచర్లో ఈ పదజాలాన్ని వాడతారు. ఇట్ ఈస్ క్వైట్ కామన్ అండ్ దే ఆర్ ప్రౌడ్. ఎస్తర్ డేవిడ్ అనే వ్యక్తి, ఈ సాహిత్య అకాడమీ గెలిచిన ఈ వ్యక్తి, షీ ఈజ్ యాక్చువల్లీ ఇజ్రాయలీ. ఆవిడ ఇజ్రాయలీనే. వాళ్ళని వాళ్ళు అలా భావించుకుంటున్నారు. మోడీ గారు అంటే వీడికి బూత్ అయిపోయింది అది. సరే అండి, సో ఇది చూసాం కదా, అకాడమిక్ డిస్కషన్స్లో కానీ కల్చరల్ లిటరరీ డిస్కషన్స్లో కానీ ఇట్ ఈస్ వెరీ కామన్ టు రిఫర్ టు ఇజ్రాయెల్ యాజ్ ద ఫాదర్ల్యాండ్ ఫర్ ద ఇజ్రాయలీ జూష్ హూ మైగ్రేటెడ్ టు ఇండియా. సో అది మనం అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే, నేను అడిగాను వెన్ డిడ్ షీ రిసీవ్ ద సాహిత్య అకాడమీ అవార్డ్. యాక్చువల్లీ నేను షల్వా వీల్ అని పెట్టాను, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎస్తర్ డేవిడ్ హూ రిసీవ్డ్ ద అవార్డ్. సో అది నన్ను కరెక్ట్ చేసింది. అండ్ సాహిత్య అకాడమీ అవార్డ్ 2010లో వచ్చిందండి ఈ పర్సన్కి. మరి కాంగ్రెస్ గవర్నమెంటే కదండి 2010లో సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది. ఎరా చెప్పుతో కొడతావా వాళ్ళని కూడా? చెప్పుతో కొడతావా? ఇదండి విషయం. అంటే మోడీని తిడితే వ్యూస్ వస్తాయి, మోడీని తిడితే నా కింద జనాలు సాటిస్ఫై అవుతారు. ఎవడో అక్కడ ఒక 100 రూపాయలు బిచ్చం విసిరేస్తాడు నాకు. నా ఛానల్ గ్రో అవుతుంది. గ్రో అవ్వడం కాదు, నా ఛానల్ పడిపోకుండా ఉంటుంది. ఉన్న వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఈ కప్పలు ఈ బావిలోనే ఉండాలి, వేరే బావిలోకి వెళ్ళడానికి లేదు, దానికి నేనేం చేయాలి అనే ఒకే ఒక్క ఫోకస్ అండి. చూడండి, వీళ్ళని మనం రేషనలిస్ట్ అనాలా? వీళ్ళ రేషనలిస్టులు. మీరు ఆలోచించండి, మీరు క్వశ్చన్ చేయండి. నేను ఎస్పెషల్లీ మీకోసం చెప్తున్నాను. ఎవరైతే ఈ సత్యాన్వేషి అనే వ్యక్తిని గుడ్డిగా నమ్ముతున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. సో బీ అలర్ట్. ఇంటర్నెట్లో ఇలాంటి దొంగలు చాలామంది ఉంటారు, వస్తూనే ఉంటారు. కాబట్టి ఆల్వేస్ వెరిఫై యువర్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.